ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక డాన్స్ వీడియో అయితే చూపిస్తున్నాను. ఈ బీజీఎం అయితే తీసుకున్నా. నాకు బాగా నచ్చింది ఇది. నేను ఓన్లీ షేక్ ఎఫెక్ట్ తోటి క్రియేట్ చేసిన దీన్ని. ఎక్కువ గజిబిజి లేకుండా ఓన్లీ బీట్ బట్టి మాత్రమే ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీరైతే వీడియో అయితే చూస్తున్నారు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. చెక్ చేసుకోండి. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ఫోటోస్ పెట్టుకొని ట్రై చేయండి. చాలా బాగుంటది. డెఫినెట్‌లీ చూడగానే మీరైతే ఇంప్రెస్ అవుతారని అనిపిస్తుంది నాకు. ఓకే. చూడండి బీట్ బాగా నస్తుంది. ఇలాంటి బీట్ అయితే చాలా ట్రెండింగ్‌లో కూడా అవుతది. చెక్ చేయండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి నేను యూజ్ చేసిన ప్రాజెక్ట్ అయితే ఈ వీడియో కింద ఇచ్చాను. చెక్ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఒకటి మీకు చెప్పాలని అనుకుంటున్నా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కింద ఒక ఫోటో ఉంటది. ఆ ఫోటో డిలీట్ చేసేయండి. ఎందుకంటే దాంట్లో ఏముండదు. ఓన్లీ నార్మల్‌గా పెట్టాను. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఒక ఫోటో తీసుకోండి. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ఉండొచ్చు. దాన్నైతే జూమ్ చేసుకోండి. ఓకే. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఇలాగైతే పెట్టుకోండి. ఇది స్క్రోల్ అవుతూ ఉంటది. ఈ షేప్ కిందికి తీసుకురండి. ఓకేనా. తీసుకొచ్చిన తర్వాత ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు రాండమ్ అని ఒక యానిమేషన్ ఉంది కదా! టూ మచ్ అని ఉంది. అందులోకి వెళ్ళండి. ఓకే. ఇదైతే మనకు ఇలాగైతే ఉంటది. దీనైతే మనం 50 ఉంది కదా! 50 నుంచి మనమైతే ఒక 30 చేసుకుందాం. ఇలాగైతే ఉంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగానే కనిపిస్తుంది. ఓకే. లేదంటే మీకు ఒక లైన్స్ లాగా ఒక ఎఫెక్ట్ అయితే వీడియో ఇస్తాను. దాన్ని మీరు మల్టిప్లెక్స్ చేసుకుంటే కూడా చాలా బాగా సెట్ అవుతుంది. బాగా కనిపిస్తది. ఓకే. ఇది మనకు ఇలాగైతే ఉంది. ఇప్పుడు మనం ఫోటో రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. కిందికి వచ్చేద్దాం ఒకసారి. ఓకే. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. ప్రతి ఒక్కటి రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు మీరు. కానీ ఇక్కడ మధ్యలో అనేది మనకు కొన్ని గ్రూప్స్ ఉంటది. ఓకే. ఆ గ్రూప్స్ కూడా మీరు కొంచెం చూసి పెట్టుకోవచ్చు. ఓకేనా. ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో 3 గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ అయితే మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఒక ఫోటో తీసుకుందాం. కలర్ అండ్ ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్దాం. ఈ ఫోటోని రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు. ఫోటో డిలీట్ అయినా చేసుకోవచ్చు. నేను రీప్లేసే పెడుతున్నా. ఎందుకంటే చాలా ఈజీగా అయిపోవాలి కాబట్టి. ఒక గర్ల్ ఫోటో తీసుకున్నా. ఓకే. ఈ గర్ల్ ఫోటోలో మనకు సైజ్ తక్కువ చేసుకున్నా చూద్దాం. ఒక సెట్ అయింది. ఇక్కడ మనకు ఆ ఫోటో అనేది కొంచెం అంటే అక్కడనే స్టాప్ అయినట్టు కనిపిస్తది కాబట్టి దానికి కొంచెం కీ యానిమేషన్ పెట్టుకోండి. ఇలా అంటే 3 ఫోటోస్‌కి కీ యానిమేషన్ పెట్టుకుంటే బాగా అనిపిస్తది. ఎండింగ్ వరకు ఇలాగే చేయండి. ఎండింగ్‌లో మీరు ఒకటే ఫోటో యాడ్ చేసినా కూడా బాగానే ఉంటది. ట్రై చేయండి. ఒక ఫోటో యాడ్ చేస్తారా? లేకపోతే మల్టీ ఫోటోస్ యాడ్ చేస్తారా? అనేది మీరు ఆలోచించుకోండి. ఓకే. టోటల్ అయిపోయిన తర్వాత ఈ వీడియోని నేను కలర్ గ్రేడింగ్ గురించి చెప్పలేదు కదా! ఒక షేప్ తీసుకుందాం. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఎఫెక్ట్ ఆప్షన్‌కెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి కాపీ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకోండి. ఓకే. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్దాం. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెస్టెంట్ యాడ్ చేద్దాం. కాపీ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసినాం కదా! ఇక్కడ మనకు కంటెస్టెంట్ ఉంటది. కలర్ అండ్ లైటింగ్‌లోకి వెళ్ళి దీనైతే ఒక 20 పెట్టుకోండి. సాచురేషన్ యాడ్ చేసుకోండి. సాచురేషన్ 25 పెట్టుకోండి. ఇక్కడ మనమైతే షార్పెన్ యాడ్ చేసుకుందాం. ఓకే. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేద్దాం. ఈ షార్పెన్ అయితే కొంచెం తగ్గించుకోండి. స్ట్రెంత్ అనేది దాని తర్వాత రేడియన్స్ ఒక 2, 3 పెట్టుకోండి చాలు. అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి.